వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. లేవియా కాండము 19వ అధ్యాయము 19వ వచనం, మీరు నా కట్టడలను ఆచరించవలెను. నీవు జంతువులను, ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు. నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు. బొచ్చును నారయు కలసిన బట్ట వేసుకొనకూడదు. హల్లెలూయా. ఇక్కడ కూడా మనము ఎవరితో సహవాసం చేయాలి అనే విషయాన్ని చెప్తూ అంటాడు, మీరు నా కట్టడలను ఆచరించాలి. మీరు విమోచింపబడ్డారు కదా, విమోచింపబడిన వారు నా కట్టడలను ఆచరించాలి. నీ జంతువులను, ఇతర జాతి జంతువులను కలయకూడదు అంటాడు. నా జంతువులు అంటే మనుష్యులు పెంచే జంతువులు. మనుషులు ఎద్దులను, ఆవులను, గేదెలను, మేకలను, గొర్రెలను పెంచుకుంటాడు. అయితే ఇతర జాతి జంతువులు ఎలుగుబంటి, సింహము, తోడేలు, చిరుతపులి, నక్క, గిక్క ఇటువంటి వాటితో కలవకూడదు. ఇటువంటి వాటితో కలిస్తే మన జంతువులను ఏం చేసేస్తాయి? శుభ్రంగా తింటాయి. ప్రొద్దున నిద్ర లేస్తే తలకాయి కాళ్ళు తప్ప ఏమీ కనిపించదు. ప్రభు అంటాడు, కొంతమంది జంతువుల్లాగా ఉంటారు. మీ జంతువులు వేరు. ఆవు, గేదె, ఎద్దు, మేక, గొర్రె అలాంటి వారు మీరున్నారు. మీరు సాధువులు. ఎందుకంటే వాక్యం మీ లోపల పనిచేస్తుంది కాబట్టి మీరు ఉపయోగపడేటటువంటి జంతువులు. మీ జంతువులు ఇతర జంతువులతో కలయకూడదు. కొన్నిసార్లు మనం అంటాం కదా, అది రాక్షసిరా బాబు, దాని నోటికి ఎవరు వెళ్తారు అని అంటారు కదా. కొన్నిసార్లు అంటాం కదా, రే బాబు వాడు రౌడీరా నాయన, వాంజోలికి పోకూడదు అంటారు కదా. అటువంటి వారితో కలవకుండా జాగ్రత్తగా మనల్ని మనము కాపాడుకోవాలి. రెండవ మాట చెప్తాడు, ఏమంటాడు? నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు అంటాడు. నాటకూడదు కాదు, చల్లకూడదు. దాని అర్థము వరి, జొన్న, రాగి, సజ్జ అన్నీ కలిపి మనము చేనులో చల్లితే ఏమవుతుందో తెలుసా? వరి 3 రోజులకి మొలకొస్తుంది, జొన్న 8 రోజులకు వస్తుంది, రాగి 3 రోజులకు వస్తుంది, సజ్జ 8 రోజులకు వస్తుంది మొక్క. ఇవన్నీ వచ్చిన తర్వాత పంట కాలం కూడా వేరు వేరు అయిపోతుంది. వేరుశెనగేమో 3 నెలల పంట, జొన్నేమో అది కూడా 3 నెలలకు పైన, రాగేమో అది కూడా అంతే. ఏ పంటని ఎప్పుడు కోయాలనో తెలియక రైతు అంతా పాడు చేసుకుంటాడు. కాబట్టి మన పొలంలో వేరు వేరు విత్తనములు చల్లకూడదు. ఇందాక ప్రశాంత్ అన్న చెప్పినాడు కదా, ఒక రకమైన బోధ మనం వింటే బాగుంటుంది. రకరకాల బోధలు వింటే మనం ఏమైపోతామో తెలుసా? ఫలము లేనటువంటి వ్యక్తులుగా మారిపోతాం. బైబిల్ చెప్తాది, ఒక బోధ, ఒక సంఘం, ఒక ఆత్మ, ఒక బాప్తిస్మం, ఒక ఆత్మీయ నాయకుడు. అలా ఉండాలి. మనము రకరకాల బోధలు, రకరకాల సేవకులు వీళ్ళతో సాంగత్యం చేస్తే మన ఆత్మీయత పాడైపోతుంది. అందుకని మీ పొలములో వేరు వేరు విత్తనములు చల్లకూడదు. తర్వాత అంటాడు, బొచ్చును నారయు కలిసిన బట్ట వేసుకొనకూడదు. నార అంటే కలబంద నార, బొచ్చు అంటే గొర్రె బొచ్చు. గొర్రె బొచ్చుతో దారం తీసి, కలబంద నారతో కూడా దారం తీసి ఈ రెండింటిని కలిపిన వస్త్రాలు వేసుకుంటే గొర్రె బొచ్చుతో వెచ్చదనం పుడుతుంది, కలబంద నారతో దురద పుడుతుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపి మీరు వస్త్రముగా చేసుకొని వేసుకొనకూడదు. గొర్రెబొచ్చుతో నార చేసుకొని వస్త్రం వేసుకోండి. నారతో పొరపాటును కూడా మనము వస్త్రాలు ధరించకూడదు. కలబంద నార తాళ్లకు ఉపయోగపడుతుంది, అటువంటిది వస్త్రానికి మనము ధరించకూడదని చెప్తాడు. తర్వాత ఏమంటాడంటే చూడండి, నారయు కలిసిన బట్ట వేసుకొనకూడదు అని అంటాడు. ప్రభు బిడ్డలు మీరు, మనం ఎవరిమంటే గొర్రె పిల్లలం. మనం ఎవరిమి?
యేసుప్రభుల వారు మన కాపరి. గొర్రె పిల్లలైన మనము గొర్రెబొచ్చుతో నేసినటువంటి దుస్తులను ధరించాలి, కానీ కలబంద నారతో వేసిన దుస్తులు ధరించకూడదు. మనకు ఆరోగ్యము కాదు, అదంతా దురద కింద ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలు సహవాసాన్ని గురించి మాట్లాడేటప్పుడు మీ జంతువులతో వేరు జంతువులు కలవకూడదు. గొర్రెబొచ్చుతో కలబంద నార కలవకూడదు. ఒక పొలములో రకరకాలైన విత్తనాలు విత్తకూడదు అని చెప్తాడు. ఇదంతా కూడా మన సహవాసాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనము విమోచింపబడిన వారము. మనం ఎవరిమే? దేనితో విమోచించబడ్డాము? వాక్యముతో విమోచించబడ్డాం. నేను మళ్ళా చెప్తాను సార్, ప్లీజ్ దయచేసి గమనించాలి. వాక్యము బోధించేది నేనే అయినా పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని తీసుకొని మీ దగ్గరికి వస్తాడు. ఎవరు నిజంగా ఆ వాక్యం విని, ప్రభువా నేను ఈ వాక్య ప్రకారముగా జీవించలేదు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అని పశ్చాత్తాప పడితే వారి హృదయంలోనికి ఆత్మదేవుడు వాక్యాన్ని తీసుకొచ్చి పెట్టి దేని విషయమై వారు పశ్చాత్తాప పడ్డారో ఆ పాపాన్ని ఆత్మదేవుడు బయటికి తీసివేస్తాడు. అప్పుడు వారి లోపల వాక్యం ఉంటుంది. ఆ వాక్యము ద్వారా మనము పాపము నుండి విమోచించబడిన వారం. ఆ విమోచన కార్యక్రమం మనలో జరిగితే మన తల మీద నిత్యము ఆనందం ఉంటుంది. హల్లెలూయా. మన తల మీద నిత్యము ఆనందం ఉంటుంది. కావున మనము సహవాసము వేరుగా ఉండాలి. లేవి షిమ్యోనుతో సహవాసము చేయకూడదు. వారిలో కోపం ఉంది, వారిలో పగ ఉంది, వారిలో కపటం ఉంది. ఇలాంటి వారితో మనం స్నేహము చేయకూడదు. రెండవది, మన పశువులతో వేరు జంతువులు కలవకూడదు. రెండవది, కలబంద నారతో గొర్రెబొచ్చుతో నేసిన వస్త్రాలు వేసుకొనకూడదు. హల్లెలూయా. ఈ రీతిగా మనము చాలా ప్రత్యేకంగా జీవించాలి. ఆ ప్రత్యేకత మనకుంటే దేవుడు మన తల మీద ఉంచిన నిత్యానందము ఎప్పుడూ ఉంటుంది. దేవుడు మన మీద ఉంచిన నిత్యానందము ఎప్పుడూ ఉంటుంది. హల్లెలూయా. 18వ అధ్యాయం 1వ వచనం ప్లీజ్ దయచేసి చదవండి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. దావీదుతో సౌలు మాట్లాడుట చాలించిన తరువాత దాని అర్థం అంటే సౌలు దేవుని మాట వినలేరు. అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళి అన్నింటినీ చంపేయమంటే పశువులను మాత్రం బ్రతికించి తీసుకొని వచ్చాడు. దేవుడు ప్రవక్త అంటున్నాడు సమూయేలు గారు, సౌలా ఏంది శబ్దము అని అడిగితే, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించటానికి క్రొవ్విన వాటిని తీసుకొచ్చానయ్యా అని అంటాడు. అప్పుడు ప్రవక్త అంటాడు, క్రొవ్విన వాటిని యెహోవాకు అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టం. నువ్వు దేవుని మాట వినలేదు సౌలా, దేవుని మాట వినలేదు. దేవుని మాట వినని సౌలులో నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయి వెరిపించే ఆత్మ ఆయన లోపలికి వచ్చేసాది. రెండవది, దేవుడు సౌలుతో అంటున్నాడు, ఇతడు ఇంకా రాజుగా పనికిరాడు, నేను ఒకరిని రాజుగా ఎన్నిక చేస్తాను, నువ్వు బెత్లెహేముకు వెళ్ళు, యెషయి కుటుంబంలో నేను ఒకరిని రాజుగా ఏర్పాటు చేశాను, నువ్వు వెళ్ళి రహస్యముగా తైలపు బుడ్డితో వాడిని రాజుగా అభిషేకించి రమ్మని సమూయేలు ప్రవక్తతో చెప్పాడు. దేవుని మాట వినకపోతే మనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయి వెరిపించే ఆత్మ వస్తుంది. దేవుని మాట వినకపోతే మనకున్న రాజరికం పోతుంది, మనకున్న గౌరవం పోతుంది, మనకున్న సంపద పోతుంది, మనకున్న సంతోషం పోతుంది, మనకున్న ఐశ్వర్యం పోతుంది, ప్రతి ఒక్కటి పోతుంది సార్. దేవుని మాట వినాలి. దయచేసి గమనించాల్సింది, దేవుని మాట వినాలి. దేవుని మాట వినని సౌలు జీవితంలో ద గ్రేట్ లాస్, గొప్ప నష్టం కలిగాది. ఎవ్వరూ ఆ నష్టాన్ని ఆపలేకపోయారు. ప్రవక్త కోపముతో తన ఇంటికి వెళ్ళిపోయాడు.
సౌలు జీవితంలో ఎంత నష్టం అంటే రాజరికం పోయాది, దేవుని ఆత్మ పోయాది. ఆఖరికి ఫిలిస్తీయుల ద్వారా ఒకే రోజున తన కుటుంబంలో అందరూ చచ్చిపోయారు యుద్ధ భూమిలో. దయచేసి గమనించాలి, దేవుని మాట వినాలి. సౌలుతో దావీదు మాట్లాడుట ముగించిన తరువాత, చాలించిన తరువాత, యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను అని వాక్యం సెలవిస్తుంది. సౌలు గురించి చెప్పాను, దేవుని మాట విననివాడు, దేవుని ఆత్మని పోగొట్టుకున్నవాడు, రాజరికాన్ని పోగొట్టుకున్నవాడు. దేవుని మాట విననివాడు, దేవుని ఆత్మని పోగొట్టుకున్నవాడు, దేవుని యొక్క ఇచ్చిన రాజరికాన్ని పోగొట్టుకున్నవాడు. ఇప్పుడు సమూయేలు ప్రవక్త ఇతనితో మాట్లాడలేదు, దేవుడు కూడా ఇతనితో మాట్లాడలేదు. సౌలు ఒంటరి వాడైపోయాడు. నేను ఇటువంటి వారితో మాట్లాడడం మానుకుంటే యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోతుంది అన్నాడు. యోనాతాను దేవునితో సమానం. దావీదు హృదయంతో దేవుని హృదయం కలిసిపోతుందని వాక్యం సెలవిస్తుంది. నా హృదయంతో దేవుని హృదయం కలిసిపోవాలంటే సౌలుతో నేను దూరం కావాలి. దేవుని మాట వినని వారితో, దేవుని ఆత్మ పోగొట్టుకున్న వారితో, దేవునితో సంబంధమే లేకుండా రాజరికాన్ని పోగొట్టుకున్న వారితో నేను దూరంగా ఉంటే దేవుని హృదయం నా హృదయంతో కలిసిపోతుంది. హల్లెలూయా. బాగా గమనించాలి. ఎన్నో పర్యాలు ప్రభా నాతో మీరున్నండి, నా గృహంలోకి రండి, నా జీవితంలోకి రండి, నాతో కలిసి మీరున్నండి స్వామి. ఎన్నో పర్యాలు అడుక్కున్నా. ప్రభు అంటాడు, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించిన తరువాత యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయాను. వారిద్దరూ మంచి ప్రేమ కలిగిన వారు. యోనాతాను ప్రేమ స్త్రీల ప్రేమ వంటిది అంటారు. స్త్రీ ఒక వ్యక్తిని ప్రేమిస్తే చచ్చేదాకా వాడిని వదిలిపెట్టదు. ప్రేమిస్తుంది, ప్రేమిస్తుంది, ప్రేమిస్తుంది. దేవుని ఆత్మ మన హృదయంతో కలిస్తే చచ్చేదాకా మనల్ని వదలదు. బైబిల్ చెప్తుంది, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటానని చెప్పాడు. కాబట్టి దేవుని మాట వినని వారితో, దేవుని ఆత్మ పోగొట్టుకున్న వారితో సహవాసాలు చేయొద్దండి, దయచేసి చేయొద్దండి. అప్పుడే నీ హృదయంతో దేవుని ఆత్మ కలుసుకొని స్త్రీ ప్రేమ వంటి ప్రేమ ఆత్మదేవుడు నిన్ను కలిగి ఉంటాడు, నిన్ను విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలు మీరు, దేవుని బిడ్డలు మీరు. లోకంలో నుండి దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు. దేవుని బిడ్డలు మీరు. ఆ కృపగల దేవుడు మీకు ఇచ్చిన ఈ ఆధిక్యతని కాపాడుకోవాలి. మీరెక్కడున్నా నేను దేవుని కుమార్తెని, నేను దేవుని కుమారుని, దేవుడు నన్ను విమోచించాడు, నా తల మీద నిత్యానందం ఉంచాడు. ఇక మీదట నా సహవాసము వేరుగా ఉండాలి. గొర్రె బొచ్చుకు నారకు ఎంత వ్యత్యాసమో అంత వ్యత్యాసం నేను కలిగి ఉండాలి. నా పశువులకు జంతువులకు ఎంత వ్యత్యాసమో అంత వ్యత్యాసం నేను కలిగి ఉండాలి. షిమ్యోను లేవిలాగా కోపపడు వారితో, పగ కలిగిన వారితో, కపటము కలిగిన వారితో నేను ఉండకూడదు. నా సహవాసం వేరుగా ఉండాలి. అప్పుడే నా విమోచనకు అర్థం ఉంది. అప్పుడే నా శిరస్సు మీద దేవుడు పెట్టిన ఆనందము నిలిచి ఉంటుంది. నేను ఎప్పుడు సౌలుతో మాట్లాడుట మానుకోవాలి. సౌలు దేవుని మాట వినలేదు. సౌలు దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. సౌలు రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. వెరిపించే ఆత్మతో బ్రతుకుతున్నాడు. ఆయనతో నేను సహవాసం చేయకూడదు, ఆయనతో నేను మాట్లాడకూడదు. దావీదు ఆ రీతిగా చేసిన కారణాన దేవుని ఆత్మ యోనాతాను హృదయం
దావీదు హృదయంతో కలిసిపోయాది. దేవుడు మన హృదయంతో కలవాలని ఆశ, మనతో కలిసి నివాసం చేయాలని ఆశ. ఈ మధ్యాహ్న సమయం అందు నీవు విమోచింపబడిన బిడ్డగా ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో చేయకూడదు అనే విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. మన మధ్యన ప్రభువు ఉన్నాడు. మీరు దేవుని పిల్లలు, చాలా చిన్న బిడ్డలు. మీరు ఆయన ఒడిలో ఉన్న బిడ్డలు. ఆయన బుజ్జగించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సమాజంలో నిన్ను ఏదో మాట్లాడచ్చు. నీ వయసు పెద్దది, నీ ఉద్యోగం వేరు, నీ పరిస్థితులు వేరు. దేవుని కుటుంబంలో మీరు చిన్న పిల్లలు. ఆయన తన ఒడిలోకి చేర్చుకొని నిన్ను బుజ్జగిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తప్పు చేయొద్దు, వేరే సహవాసం చేయొద్దు. నీవు నా బిడ్డవి, ఎవరెవరితో సహవాసం చేయకూడదో ప్రభు తెలియచెప్పాడు. ఎలాగుండాలనో ప్రభు చెప్పాడు. ఎవరితో నీ హృదయం హత్తుకొని ఉండాలో చెప్పాడు. నీ హృదయం ఎప్పుడు ఆయనతోనే కలిసి ఉండాలి. అప్పుడు నీ శిరస్సు మీద నిత్యానందము నిలిచి ఉంటుంది. దేవుడు ఆ కృప నీకు దయచేయునుగాక. దేవుడు నీ కుటుంబంలో ప్రతి వారికి అది దయచేయునుగాక. దేవుడు నీ ప్రతి అవసరము తీర్చునుగాక. ప్రతి ప్రభుల వారు నీ శిరస్సు మీద నిత్యానందము నిలిచి ఉండేటట్లు చేయునుగాక. దేవుడు నీ హృదయంతో ఆయన హృదయము హత్తుకొని ఉండునుగాక.